పోయిన వారం మనం ఎంఐ మార్గం శిష్యులు వారు నిరాశతో నిస్పృహతో వారు సొంత ఊరు వెళ్ళిపోతూ ఉంటుండగా ప్రభు వారిని కలుసుకున్న సందర్భాన్ని తీసుకొని పోయిన వారు మాట్లాడడం జరిగింది. లూకాసు వార్త 24వ అధ్యాయం అందులో 25వ వచనం మనం చూస్తే ఒకసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్దాం. అందుకు ఆయన అవివేకులారా అనగా వారు తెలుసును ప్రభు చూసినప్పుడు వారి వెళ్ళిపోతున్నారు, నిరాశతో వెళ్ళిపోతున్నారు. ప్రభు వారిని కలిసినట్టుగా మనం చూస్తాం. ముందు వచనాల్లో మనం చూస్తే ఆయన లేచినట్టుగా, ఆయన సమాధిలో లేడు, ఆయన దేహం లేదు. అలాగే అపోస్తలులు పేతురు యోహాను వెళ్ళినప్పుడు వారికి కూడా దేహం లేదు, కనబడలేదు. ఆయన లేచాడేమో అనే ఒక మాట వినబడుతున్న సమయంలో మరి వీరిద్దరూ అంతవరకు ఉన్నారు. మరి ఇక అయిపోయింది అనుకుని వారు తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వారితో కలిసి ప్రభు నడుస్తూ ఉన్నాడు. దాదాపు 3 గంటల ప్రయాణం, 3-4 గంటల ప్రయాణం. ఆ దూరం అంతా కూడా ప్రభు వారితో నడిచాడు. ఆయన ఎవరో వారికి తెలియకుండా వారికి అవగాహన లేకుండా దేవుడు వారి కన్నులు మూసినట్టుగా మనం చూస్తాం. ఎవరో అపరిచితుడు అని భావించి వారు అతనితో ప్రభుతో మాట్లాడుతున్న సంగతి ఇక్కడ మనం చూస్తాము. 25వ వచనంలో ప్రభు క్రీస్తు ఇలాగ ఇక్కడ వారు అనుకున్నాము, మా మెస్సే అనుకున్నాం, మా రక్షకుడు అనుకున్నాం, కానీ ఆయన చనిపోయాడు, సిలువకు అప్పగించారు, ఆయన లేచాడు అంటున్నారు అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రభు అంటాడు 25వ వచనం, అందుకు ఆయన అవివేకులారా ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ అన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకొంత దూరం వెలుచున్నట్టు అగ్గుపడగా, సరే అక్కడ ఆగిపోదాం. ప్రభు వారితో మోషే మొదలుకొని ప్రవక్తలు, తర్వాత ఇంకా తన గుర్చిన వచనముల భావము లేఖనములన్నిటిలో నుండి మోషే తన సమస్త ప్రవక్తలు తన లేఖనాలు అన్నిటిలో నుండి తన గురించి చెప్పబడిన మాటలు ఆయన వారికి బోధించినట్టుగా వాక్యం మనం చూస్తాం. అయితే తర్వాత మనం చూస్తాం ప్రభు వారితో మాట్లాడుతుండగా వారి లోపల వారి గుండెలు మండుతూ ఉన్నాయి. దేవుని వాక్యము పనిచేసే స్థలం అది. మన చెవుల్లో కాదు, మన మనస్సులో కాదు, మన గుండెల్లో దేవుని వాక్యం పనిచేయాలి. కనుక ప్రభు ఈ మాట చెబుతున్నప్పుడు, ప్రభు వివరిస్తూ ఉన్నప్పుడు వారి గుండెల్లో మంట మండినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే పోయిన వారం చెప్పాం, ఇదంతా కూడా ఈ విమోచన కార్యము గురించిన విషయం, యేసుని గురించిన విషయం ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నది అనే సంగతిని మాట్లాడుతూ ఈ విమోచన గురించిన ఒక ఎర్రని దారం, స్కార్లెట్ థ్రెడ్ అనగా సింధూర వర్ణములో ఉండిన, రక్తవర్ణములో ఉండిన దారం ఆదికాండం మొదలుకొని మనం చూస్తామని చెప్పి ప్రారంభించాను. అయితే ఈ వారము ఆ దారముల గురించి కొంచెం ముందుకు వెళదాము. బైబిల్లో మొదటి పుస్తకాన్ని మోషే రచించిన గ్రంథంలో మొదటి భాగాలు అనగా ఆదికాండము అలాగే నిర్గమకాండం ఈరోజు చూద్దాం. ఆ తర్వాత వచ్చేవారు ఇంకా మిగతా పాత నిబంధన గ్రంథాలు కొన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం. దేవుని చిత్తమైతే వీలైతే ఈ గుడ్ ఫ్రైడే లోపు బైబిల్ అంతా పూర్తి చేయగలిగితే బాగుండే, కానీ ఒకవేళ అవ్వకపోతే తర్వాత ఎప్పుడైనా మనం చూడవచ్చు. అయితే ముందుగా ఆదికాండము నిర్గమకాండం ఈరోజు అందులో ఉన్న ఈ యొక్క ఎర్రని దారాన్ని మనం గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండము 3వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను,
అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగాను. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. ఈ వచనం లేకపోతే ఈరోజు సర్పము స్త్రీతో సంభాషించిన ఆ రోజు మానవ చరిత్రలో అత్యంత చీకటి అయిన రోజు, ద డార్కెస్ట్ డే ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. లోకానికి అంతటికీ కీడు, శాపం ఆ రోజు మొదలైంది. ఆ మొదలవ్వడానికి కూడా కారణం చూస్తే ఒక సామాన్యమైన ప్రశ్న, సింపుల్ క్వశ్చన్గా అనిపిస్తూ ఉంది. ఒక సామాన్యమైన ప్రశ్న, చిన్న ప్రశ్నే, కానీ దానితోనే లోకానికి అంతటికీ భయంకరమైన శాపము, కీడు సంభవించిన సంగతి మనం చూస్తాం. అంతవరకు ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి మనం చూస్తే, మొదటి 2 అధ్యాయాలు మనం చూస్తే దేవుడు ఒకే ఒక ప్రతికూలమైన ఆజ్ఞ, నెగిటివ్ కమాండ్ ఒకటి ఇచ్చా, ఒకటే. అది ఏదనగా ఆదికాండం 2 అధ్యాయం 17 వచనం మనం చూస్తాం. అంటాడు అక్కడ, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలమును తినకూడదు, నీవు వాటి తిరుదినమన నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించు. ఇదొక్కటే. 16 అంటాడు, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చు, అయితే ఒక్క చెట్టు మాత్రం, నీ పండు మాత్రం నీవు తినకూడదు. కొంతమంది దేవుని అన్యాయస్తుడిగా చెబుతూ ఉంటారు, దేవుడు ఆ చెట్టు ఎందుకు పెట్టాలి, అది లేకుండా ఉంటే గొడవ లేకుండా పోయేది కదా అని. కానీ దేవుడు పరీక్ష, ఒక టెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్యాయస్తుడు ఎప్పుడు అంటామంటే, ఆ ఒక్క చెట్టు తప్ప ఇంకా ఏ చెట్లు లేకపోతే మరి తినకపోతే ఎలాగనే పరిస్థితి వస్తుంది. కానీ అలా కాకుండా అనేక వృక్షాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి, తోట అంతా ఉంది. తోటలో ఏదైనా సరే నువ్వు తినవచ్చు, అందులో ఇదొక్కటి మాత్రం తినొద్దని చెప్పాడు. అదొక్కటే ప్రతికూలమైన ఆజ్ఞ తప్ప మిగతాదంతా కూడా అనుకూలంగానే ఉంది. మనకందరూ తెలుసు, ఒక సామెత ఉంది, నో వన్ లైక్స్ టు బి టోల్డ్ నో. వద్దు అని చెప్పడం ఎవరికి ఇష్టపడదు. వద్దు అని అంటే దాని మీద ఆకర్షణ కలుగుతుంది. ప్రొహిబిషన్ ఆఫెన్ బికమ్స్ అన్ ఇన్విటేషన్. వద్దు అన్నది ఒక ఆహ్వానముగా కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇలా చేస్తావేమో అన్నప్పుడు చెయ్యాలి కాబోలు అని ఆలోచన కలిగే పరిస్థితి ఉంటుంది. కనుక ఎప్పుడు ఈ మానవులో ఉన్న ఈ బలహీనతను సైతాను దృష్టిలో పెట్టుకున్నవాడై దానిని ఆసరా చేసుకుని సైతాన్ ఇక్కడ అవ్వతో మాట్లాడుతున్న సంగతి మనం చూస్తాం. అయితే ఇక్కడ చూసినప్పుడు సైతాను అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ సర్పమును ఉపయోగించి సైతాను మాట్లాడుతున్నాడు. ఇది మనకు తెలిసిన సంగతి కాబట్టి మళ్ళా వివరాలు చెప్పడం లేదు. సర్పము అన్నిటికంటే యుక్తి గలది అని ఆయన చేసిన దాంట్లో, సృష్టి అంతట్లో ఆ యుక్తి గల దానినే సైతాను ఉపయోగించుకున్నాడు. అయితే క్లుప్తముగా ముందుగా సైతాన్ ఎవరు అని ఆలోచన చేస్తే, దేవుడు ఈ భూమి ఆకాశాలు సృజించక మునుపు ఆదికాండం 1వ అధ్యాయాన్ని చూస్తాం. ఆయన ముందుగా ఆకాశములు చేసిన అదృశ్య లోకాన్ని సృజించాడు. అదృశ్య లోకములో కోటాను కోట్ల దూతలు ఉన్నారు, రకరకాల దూతలు ఉన్నారు. ఇంకా అదృశ్య లోకమందు చాలా సృష్టి ఉంది. దేవుడు చేసిన కార్యాలు ఉన్నాయి, ఆయన రాజ్యం ఉంది, పరలోకం ఉంది. ఆ దూతల్లో కొన్ని ప్రధాన దూతలుగా దేవుడు నియమించాడు. అందులో ఒక ప్రధాన దూత, వాని పేరు లూసిఫర్. వాని యొక్క ముఖ్యమైన పని ఏదనగా దేవునికి అత్యంత సమీపముగా ఉంటూ దేవుణ్ణి ఆరాధించే పని, దేవుణ్ణి దగ్గరగా చూచే దేవుని యొక్క దూతలలో లూసిఫర్ ప్రాముఖ్యమైన వాడు. నిత్యము ప్రభు సన్నిధిలో ఉంటూ ప్రభువుని ఆరాధిస్తూ ఉండేవాడు. తాను తనతో పాటు ఉన్న
దేవుని యొక్క దూతలు, తనలో గొప్ప సంగీత నైపుణ్యం, తన రెక్కల్లోనే అనేక రకాల సంగీత వాయిద్యములు, శబ్దములు ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే అలాగూ ఆరాధిస్తున్న ఆ యొక్క దేవుని యొక్క దూతకు తనలో మొట్టమొదట పాపం అనేది అక్కడ ప్రారంభమైంది. ఆ పాపానికి కారణం ఏది అని ఆలోచన చేస్తే గర్వం. దేవునికి మాత్రమే చెందవలసినది తాను పొందాలి అని ఆశించే ఆ గర్వం తనలో ఏర్పడింది. నేను దేవుని ఆరాధించడం కాకుండా నన్ను వీరు ఆరాధించాలి, కనుక నేను దేవుని కంటే ఎత్తుగా నన్ను నేను హెచ్చించుకుంటాను, నా సింహాసనాన్ని దేవుని కంటే పైగా నేను ఏర్పాటు చేసుకుంటాను. దేవుని చేత సృజించబడి దేవుని ఆరాధించడంలో బాధ్యత కలిగిన ఈ యొక్క దూత దేవునికి అత్యంత సమీపముగా ఉండినవాడు. తనలో కలిగిన భావన ఏదనగా నేనే దేవుడిగా మారాలి అనే భావన. అది దాని గురించి చూస్తే యెషయా గ్రంథం 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12 నుండి 15 వచనాల్లో మనం చూస్తాం. అక్కడ తేజో నక్షత్రమా, ఇక్కడ బైబిల్లో చూసినప్పుడు దూతలను ఈ రకంగా పిలవడం అనేది మనం గమనిస్తాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క అనగా దేవుని యొక్క దూత, దేవుని సన్నిధిలో దేవుని సముఖమందున్న నీవు నీ వెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి. ఎందువలన నువ్వు పడిపోయావు, ఎందువలన ప్రశ్నిస్తూ అంటున్నాడు ఇక్కడ భక్తుడు. నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను. ఇది లూసిఫర్లు కలిగిన ఆలోచన. దేవుని నక్షత్రములకు పైగా అనగా దేవుని యొక్క దూతలందరికీ పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుందును. ఉత్తర దిక్కున సభాపర్వతం దేవునిది. అది దేవుని సింహాసనమున్న ప్రదేశం. దాని ఉత్తర సభాపర్వతం మీద నేను కూర్చుంటాను, దేవుని స్థానమందు. మేఘమండలముల మీదకి ఎక్కుదును, మహోన్నతునితో, ఇది చూడండి మాట, నన్ను సమానునిగా చేసుకుంటాను. మహోన్నతునితో నేను సమానునిగా చేసుకుంటాను అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. ఇది లూసిఫర్ చేస్తున్న పాపం. మనస్సులో తను అనుకున్నాడు, నేను పైకెక్కుతాను, నక్షత్రాలు పైగా నేను వెళ్తాను, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుతాను, మహోన్నతులతో సమానునిగా నేను చేసుకో. ఆయనకి నాకేం తేడా, నేను ఆయనకంటే ఏం తక్కువ అనే భావంలోనికి వాడు వచ్చినప్పుడు, మనసులో అనుకున్నప్పుడు నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నువ్వు త్రోయబడ్డావు. ఇదే విషయాన్ని గురించి లూకాసు ప్రభు అంటాడు, సైతాన్ మెరుపు వలె పడడం నేను చూచానంటాడు ప్రభు. కనుక ఈ యొక్క తేజో నక్షత్రం, దేవునికి అత్యంత సమీపంగా ఉండే ఈ యొక్క దేవుని యొక్క దూత తన యొక్క సౌందర్యాన్ని బట్టి, తన యొక్క జ్ఞానాన్ని బట్టి, తన యొక్క స్థానాన్ని బట్టి, దేవుని ఎదురు తనకున్న గుర్తింపును బట్టి, దేవునికి మాత్రమే చెందవలసిన ఆ స్థానము, ఆరాధన, స్తుతి తాను పొందాలని ఆశించాడు. అక్కడ నుంచి పడద్రోయబడ్డాడు. మళ్ళా ఎక్కడ కనబడతాడంటే ఆదికాండం 3వ అధ్యాయం 1వ అధ్యాయంలో మనకి కనబడుతున్నాడు. అయితే ఇక్కడ దూతగా మాట్లాడడం లేదు. దీని గురించి ఇంతకుముందు ఉపాసకుటంలో మాట్లాడాను. ఇప్పుడు ఈ భూలోకమందు దేవుడైనా లేక సైతానైనా ఏదైనా కార్యం చేయాలి అని అంటే వారికి తప్పనిసరిగా శరీరం అవసరం. పరలోకము దేవునిది, భూలోకం మనిషికి దేవుడు అప్పగించాడు. ఆ కారణం చేత దేవుడు తనకు తాను పరిమితి పెట్టుకున్నాడు. కనుక భూలోకం వద్ద ఏ కార్యం చేయాలన్నా శరీరము కావాలి, మనిషిగా మాత్రమే చేయగలరు. కనుక మానవులకు గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. సర్వశక్తిమంతుడు అయినప్పటికీ తాను విధించుకున్న నియమం ద్వారానే దేవుడు పరిమితం అయిపోయాడు. అలాగే సైతాను కూడా చూచినప్పుడు వానికి కూడా శరీరము కావాలి. ఆ శరీరము కొరకు చూసినప్పుడు ఆ ప్రభు చేస్తున్న సృష్టి అంతట్లో అత్యంత యుక్తి గలదైన సర్పాన్ని
వాడు ఉపయోగించుకున్నాడు. సర్పములోనికి వాడు ప్రవేశించడం మనం చూస్తాం. సువార్తలో మనం చూస్తాం. ప్రభు దెయ్యాలు వెలగొడుతున్న ఒక సేనాన్ని దెయ్యం పట్టినవాడు, వాడున్న దెయ్యాన్ని పొమ్మన్నప్పుడు గద్దిస్తున్నప్పుడు ఆ దెయ్యాలు బ్రతిమాలుతాయి, ప్రభువా ఈ పందుల్లోనికి మమ్మల్ని పంపించు. ప్రభు అట్టి పందులో మనకి ఏదో ఒక దేహం కావాలి. సర్పము పనిచేయడం, సైతాను పనిచేయడానికి మనకి ఏదో దేహం. కానీ ఇక్కడ చూసినప్పుడు వాడికి కావలసిన లక్షణాలు కలిగిన సర్పాన్ని ఉపయోగించుకొని వానిలోనికి ప్రవేశించి సైతాను తన యొక్క పనిని ప్రారంభించిన సంగతి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాడు ప్రశ్నలతో మొదలవుతుంది సైతానిక శోధన. వాడేమని ప్రశ్నిస్తున్నాడు అనగా, వాడు ప్రశ్నలో ఉన్న భావాలు, దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు, దేవుని యొక్క మాటను ప్రశ్నిస్తున్నాడు, దేవుని యొక్క ఉద్దేశాలు, గాడ్స్ మోటివ్స్, ఆయన ఎందుకు ఏది వద్దన్నాడు అనే దాని గురించిన వాటిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఇది సైతాను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చేసే పని. ఇదే శోధన. మన శోధన ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా, దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క వాక్యం, ఇంకా వీటంతట్లో దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మోటివ్ వాడు ప్రశ్నిస్తూ ఉంటాడు. అయితే అవ్వ చేసిన మొట్టమొదటి తప్పు ఏమిటనగా దానికి చోటు ఇవ్వడమే, సంభాషించడమే, ఆ మాటకు చెవియొగ్గడమే. కనుక మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. సైతాను శోధనకు మనం చెవి ఇవ్వకూడదు. వాడు బలవంతంగా చొరబడతాడు. ఆకర్షణీయంగా ఉంటుంది మాట, మనకు మేలు చేస్తుంటుంది, కానీ వాని ఉద్దేశం అది కాదు. ఎప్పుడైతే అవ్వ సంభాషణ కొనసాగించిందో, వాడు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పడం మొదలుపెట్టిందో, దానితో పతనం ఆమె భర్తకు మాత్రమే కాకుండా లోకానికి అంతటికి మొదలుపెట్టాం. ఇందాక అత్యంత చీకటి రోజు అది, ద డార్కెస్ట్ డే ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. సైతాను చాలా తెలివైన వాడు, ఇట్స్ టూ ఇంటెలిజెంట్. ఆ తెలివితేటలు ఇంకా చూసిన టూ డీవియస్, అనగా మోసకరమైనది, అనగా తిన్నగా ఉండదు వాని యొక్క ప్రవర్తన, వారి కార్యాలు. వాడు చాలా తెలివైన వాడు, కుయుక్తి కలిగిన వాడు. తర్వాత ఇంకా చూసినప్పుడు వాడు ఏకదృష్టితో ఉంటాడు, అట్టలీ సింగిల్ మైండెడ్, అనగా వేరు వేరు తలంపులను ఒకే ఒక లక్ష్యం పెట్టుకుని దాని కొరకు వాడు పాటుపడతాడు. వానికి లక్ష్యం ఏమిటి అని అంటే, దేవుడు ప్రేమించేదాన్ని వాడు నాశనం చేయాలి, దేవుడు ఆనందించేదాన్ని నాశనం చేయాలి. దేవుడు తన సృష్టి అంతా చేసినది మంచిది, బాగుందని ఆనందించాడు దేవుడు. సైతాను వచ్చిన దేనికనగా దాన్ని పాడు చేయడానికి. వాడి యొక్క మోడోస్ ఆపరాండి, వాడికి వాడు పనిచేసే విధానము ఏదనగా మోసము, డిసెప్షన్ అండ్ డిస్ట్రక్షన్, నాశనం. వాడు మోసం, తర్వాత నాశనం. సైతాన్ ఎప్పుడు కూడా తిన్నగా మాట్లాడు, మోసపూరితంగా ఉంటుంది, డిసెప్షన్తో కూడింది. వాడు ఇంతకాలంగా అదే మోసం చేస్తూ ఉన్నప్పటికీ ఎందుకో మనవారు మనుషులు దాన్ని గ్రహించడం లేదు. టీవీలో కానీ పేపర్లో కానీ మనం చూస్తాం, కొత్త కొత్త స్కీములు వచ్చినప్పుడు 100 లక్షలు ఇస్తామన్నప్పుడు, 1000 కోట్లు ఇస్తామన్నప్పుడు ఎప్పుడు పడుతున్న వారే పడతా ఉంటారు. అందులో మనకి ఎప్పటికీ బుద్ధి రాదు, మనకి ఎందుకు ఇస్తాడో ఆలోచన రాదు. కానీ ఆ మోసంలో పడతారు. నమ్మామండి, మనం నమ్మితేనే కదా మోసం చేస్తారు. అలాగే సైతాన్ని నమ్ముతారు, దేవుని నమ్మరు. సైతాన్ని నమ్మి మోసపోయే పరిస్థితులు, సైతాన్ యొక్క పనిచేసే విధానం అది. వాడు చేసేది నమ్మక ద్రోహం, డిసెప్షన్ అండ్ డిస్ట్రక్షన్. వీరిక్కడ దేవుని యొక్క సృష్టిని పాడు చేయడానికి వచ్చిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 5:12 చూస్తే ఇక్కడ పౌలు దాని గురించి వివరిస్తున్నాడు. ఇక్కడ రోమపత్రిక 5 ఆ రోజు సైతాను వచ్చి అవ్వతో మాట్లాడడం ప్రారంభించిన రోజు, మానవ చరిత్ర అత్యంత చీకటి రోజు. ఆ రోజు నుంచే లోకానికి సమస్యలు మొదలయ్యాయి.
రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తే పౌలు రాస్తున్నాడు ఇక్కడ, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక్క మనుషుని ద్వారా పాపం, త్రూ వన్ మ్యాన్ సిన్ ఎంటర్డ్ ద వరల్డ్. ఒక్క మనుషుని ద్వారా ఈ లోకానికి పాపం ప్రవేశించింది. ఆ పాపం వల్ల పర్యవసానము అండ్ డెత్ త్రూ సిన్. అండ్ దిస్ డెత్ స్ప్రెడ్ టు ఆల్ మెన్ బికాజ్ ఆల్ సిన్డ్. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్తే 12 వచనం నుంచి 21 వచనం చదువుకోండి, ఇంటికి వెళ్తే చదవండి. ఒక్క మనిషి ద్వారా ఆదాము అవ్వలు చేస్తున్న ఒక్క పాపం వలన లోకములోనికి పాపము ఆరంభమైంది. ఆ పాపమునకు జీతమైన మరణం మొదలైంది. అది అందరూ కూడా పాపం చేసే నిస్సహాయ పరిస్థితి మానవ జాతికి ఏర్పడింది. కనుక అందరూ పాపం చేసి అందరూ మరణానికి పాలవుతున్న పరిస్థితి. ఒక చిన్న కార్యం, పెద్ద నేరం ఏమి చేయలేదు. చేసింది ఏమిటి? ఒక పండు తిన్నారు, ఒక పండు కొరికారు. దానితో ఆ పాపం అనే ఆ వ్యాధి లేకపోతే వైరస్ లేకపోతే ఆ జబ్బు లోకంలో మానవాళి యొక్క రక్తంలోనికి ప్రవేశించింది. ఆదాము ఆత్మీయ చీకటిని తీసుకుని వచ్చాడు. అది తరతరాలకు తన నుండి అందరికీ సంక్రమించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఒక్కరోజు చేసిన పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమం. దేవుడు వద్దన్నది ఒకే ఒక ఆజ్ఞ. 10 ఆజ్ఞలు లేవు, 25 ఆజ్ఞలు లేవు, లేకపోతే పరిసయ్యులకు కొన్ని 100 ఆజ్ఞలు లేవు. ఒకే ఒక ఆజ్ఞ, ఈ పండు మీరు తినొద్దు, తినుదినమున నిశ్చయముగా మీరు చచ్చేదారు. అంతవరకు మరణం గురించిన ఊసు లేదు, ఆ ప్రస్తావన లేదు. ఇది తినవద్దు అని చెప్పిన దాన్ని వద్దన్న దాన్ని వారు చేశారు. అదే పాపం. అవిధేయత పాపం. గర్వము పాపము సైతాను చేసింది. ఇక్కడ వాడు శోధించిన శోధన విధానం వివరించిన సమయం లేదు. కానీ వాడు దేవుని చిత్తాన్ని, దేవుని మాటను, దేవుని యొక్క ఉద్దేశాలను వాడు వ్యతిరేకంగా చూపిస్తూ దేవుని నిజంగా మీ ఎడల మంచి మనసు లేదు అన్నట్టుగా సైతాను వాడిని శోధించిన సంగతి మనం చూస్తాం. అవిధేయత వైపు వాడు ఎలాగైతే ఏ పాపంతో వాడు దేవుని నుండి దూరం అయ్యాడో, ఈ స్థితికి వచ్చాడో, అదే స్థితిలోనికి మానవ జాతి అంతా దేవుడు చేసిన సృష్టి యావత్తు అలా ఉండాలని వాడి సంకల్పం, వాడి యొక్క ఆలోచన. అయితే దేవునికి వందనాలు, దేవుడు ఆ స్థితిలో మనల్ని విడిచిపెట్టలేదు, వదిలేయలేదు. ఆదికాండంలో చూస్తాము, దేవుడు మొట్టమొదటి సృష్టి ప్రారంభించినప్పుడు ఆయన మొట్టమొదటి చేసింది ఏదనగా వెలుగు చేశాడు. మొదట వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. ఆ వెలుగు తర్వాతనే మిగతా సృష్టి అంతా కూడా దేవుడు చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా మానవుడు పాపం చేసినప్పుడు, ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు, అప్పుడే దేవుడు సంకల్పం మీదనగా తనకు వెలుగుని లోకాన్ని మరొకసారి మళ్ళా నూతన సృష్టి చేయడానికి, లేకపోతే మళ్ళా పునఃసృష్టి చేయడానికి దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. చూడండి ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం మనం చూస్తే, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకట్లో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ప్రభు చెప్తున్న మాటలు ఇవి. నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను నూతన నిబంధనలో. ఇదే విషయాన్ని గురించి యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తే ఇంకా కొంచెం మనకి ఎక్కువైన వివరణ దొరుకుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తుంటాడు, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండేను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండాను.
వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వెలుగు చీకట్లో ప్రకాశిస్తున్నాడు, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను. అనగా చీకటి అంగీకరించడం లేదు. సాధారణంగా వెలుగు కలగగానే చీకటి పారిపోవాలి. కానీ ఈ వెలుగు మనం చూసినప్పుడు ప్రభు యొక్క వెలుగు ప్రకాశిస్తున్నది. కానీ మనుషులు చాలామంది ఆ చీకటిలోనే ఆనందిస్తారు తప్ప వెలుగు యొద్దకు రావడానికి, వెలుగును పొందడానికి, వారిలో చీకటి తరిమివేయబడ్డానికి వారు ఇష్టపడడం లేదు. ఆయన దాని గురించి రాస్తాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలోనే. 3వ అధ్యాయం 18 వచ్చింది మనం చూస్తే, 3వ అధ్యాయం 18 నుండి 21 వరకు మనం గమనిస్తే అక్కడ చూడండి. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచినది గనుక వారికి ఇంతకుముందే తీర్పు తీర్చబడు. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకములోనికి వచ్చాను, అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చాను, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించని. దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకుంటున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ఇక్కడ ఆదికాండం మొదలుకొని బైబిల్ అంతట్లో మనం చూసే విషయం ఏదనగా, దేవుడు మనిషిని సృజించినప్పుడు స్వేచ్ఛా చిత్తాన్ని ఇచ్చాడు. వద్దని చెప్పాడు దేవుడు, కానీ మానవుడు తన ఇష్టపూర్వకముగా సైతాన్ యొక్క మాటను నమ్మి, దేవుని మాట కంటే సైతాన్ మాట యథార్థమని నమ్మి, దేవుని ప్రశ్నించి, దేవుని నీతిని, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క మనస్సును శంకించి వాడు కోరుకున్నది దేవుడు వద్దన్న తిన్నాడు. దాని పర్యవసానం తప్పదు, అనుభవించే పరిస్థితి. అయితే ఇప్పుడు సృష్టి అంతా జస్ట్ వెలుగునిచ్చినట్టుగా మరలా తిరిగి తన వెలుగుని లోకాన్ని పంపాడు. వెలుగు కలిగిన గాకని పలికిన వాడే ఈ లోకానికి వెలుగుగా ఆయన వచ్చాడు. ఆయన వెలుగును మనం స్వీకరిస్తామా స్వీకరించకపోతామా అనేది మన చేతులను పెట్టాడు. మనకే స్వేచ్ఛ చిత్తాన్ని ఇచ్చాడు. మన క్రియలు చెడ్డవైతే ఆ వెలుగును మనం ఆకర్షించడం, వెలుగును మనం ఇష్టపడము, ఆ వెలుగులోకి వెళ్ళడానికి మనం అంగీకరించాం. మన చీకట్లో ఇష్టపడతాం. చీకట్లో ఉండే సకల పరిస్థితులు, చీకట్లో ఉండే ఆ పాపభూయిష్టమైన విషయాలన్నీ కూడా ఎవరికి కనబడకుండా చేసే ఆ రహస్య పాపాల్లో మనం ఆనందిస్తూ వెలుగును మనం స్వీకరించాం. కానీ ఇది వెలుగు వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా చీకటి పోద్దని కాదు. ఇక్కడ ఆ చీకటి మనం వద్దు అనుకుంటే, వెలుగులోనికి మనం వెళితే ఆ చీకటి మనం వద్దని తొలగిస్తేనే తప్ప చీకటి మన నుండి పోదనే సంగతి ఇక్కడ వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కనుక వెలుగుగా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మొట్టమొదటి ఆదాము చేసిన పాపం, దేవుని యొక్క అవిధేయత చేసిన కార్యం, దానికి శాపం మనం చూస్తాం. 3వ అధ్యాయం 15వ వచనములో అడంటాడు, మరియు నీకును స్త్రీకిని, అనగా సర్పముతో ప్రభు దేవుడు మాట్లాడుతూ, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది కింద ఫుట్నోట్లో, ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన నిన్ను తల మీద కొడతాడు, నీవు దాన్ని మడి మీద కొడతావు. సైతాను ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు మన యొక్క ఒకే ఒక ఆలోచన ఏదనగా నాశనం తీసుకొని రావాలి, మానవ జాతిని పాడు చేయాలి. వాడు చేస్తున్న మొట్టమొదటి పని ఇక్కడ ఇంగ్లీష్ మాటలో జుగులర్ అనే మాట చూస్తాం. అంటే వాడు దానికి వెళ్ళాడు, అనగా మనిషి యొక్క మెడలో ఉండే ముఖ్యమైన నరాలు 3, అది గట్టిగా నొక్కేస్తే మనిషి ప్రాణం పోతాడు, చనిపోతాడు. కనుక సైతాన్ అక్కడికి వెళ్ళాడు, మానవుని జీవితానికి మూలమైన కేంద్రమైన ప్రదేశానికి వెళ్ళి అతనిలో సైతాన్ చేసిన పని ఏదనగా డౌట్, అనుమానం ఏమిటి, సైతాన్ చేసింది ఏమిటి అని ఆలోచన చేస్తే, నిజంగా దేవుడు సమస్తంపై ఏలుబడి కలిగి ఉన్నాడా? ఒకసారి అడుగుతాను, మీరు యథార్థంగా నాకు చెప్పొద్దు, కానీ మీలో జవాబు చెప్పుకోండి. జరుగుతున్న పరిస్థితులు, పరిణామాలు మీరు వెళ్తూ ఉన్నప్పుడు మనలో కొంతమందికి వచ్చే అనుమానం ఏదనగా,
ఈజ్ గాడ్ రియలీ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్? ఇదంతా దేవుని ఆధీనమందు ఉందా, దేవుని నియంత్రణలో ఉందా అనే ప్రశ్న మనకి ఎవరికైనా వచ్చిందా? వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది అది? మన నుండి కాదు. అది ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో దాన్ని ఎంటర్టైన్ చేయకండి. మనం చేసే పని ఎదురుగా దాన్ని నిజంగా దేవుని ఆధీనంలో ఉందా? అంతా ఉంటే ఎందుకు ఎలాగూ అని మొదలు పెట్టామా, సైతాను ఉచ్చులో మనం పడ్డాం. కనుక పరిస్థితులు ఏవైనా సంభవించినప్పుడు నిజంగా దేవుడు అదుపులో ఉన్నదా సమస్తం? ఈజ్ గాడ్ రియలీ ఇన్ ఛార్జ్? అదొకటి అనుమానం. ఇంకొక అనుమానం, నిజంగా దేవుడు మన గురించిన మంచి ఉద్దేశం నిజంగా కలిగి ఉన్నాడా? హ్యాస్ హీ రియలీ హ్యాస్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ అట్ హార్ట్? మన గురించిన మంచి మనసుతో ఆయన హృదయంలో ఉన్నాడా అనే ప్రశ్న వాడు కలుగు చేస్తాడు. ఇంకా సైతాన్ చేసే పని ఏదనగా, ఈ అవిధేయతే నీ ఆశీర్వాదానికి కారణం. ఇలాగ అవిధేయత చూపిస్తే, ఇది తింటే నువ్వు దేవుళ్ళలాగా అయిపోతావు. అది దేవుళ్ళ కాకూడదని దేవుడు నిన్ను ఆపాడు. కానీ నిజమేమిటి? దేవుడు ఆదాము అవ్వలు చేసినప్పుడు తన స్వరూపములో తన పోలికలో చేశాడు. ఇప్పుడు సైతాను వచ్చి అంటున్నాడు, ఇది తింటే దేవుళ్ళలాగా అయిపోతారు. వాళ్ళు చెప్పవలసిన మాట ఏమిటి? అసలు మాట్లాడకూడదు. చెప్పవలసిన మాట ఏమిటి? మేము దేవుళ్ళలాగే ఉన్నాం. ప్రతిరోజు చల్లపూట వేళ దేవుడు వస్తున్నాడు, మేము చూస్తున్నాం, మేము ఆయనలాగే ఉన్నాం. కానీ సైతాను చెప్తున్న మోసం ఏదనగా, ఇది నువ్వు చేస్తే నీకు ఆశీర్వాదం, చేయకపోతే నీకు నష్టం. ఆదివారం చర్చికి వస్తే ఇంత నష్టం, నీకు 1000 రూపాయలు నష్టం, లేదా 3000 నష్టం. చర్చికి వెళ్తే, దేవుని సన్నిధికి వెళ్తే, దాని కాకుండా అక్కడ వెళితే నీకు ఎంత లాభం ఆలోచించు. దేవుని వదిలేస్తే నీకెంత లాభం, దేవుని మాటకు లోబడితే నీకెంత నష్టం. కనుక దేవుని అవిధేయత చూపిస్తే ఇది లాభసాటి అని సైతాను మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఆదాము అవ్వలను అదే మాటతో శోధించాడు. ఆ శోధించినప్పుడు దాంట్లో అవ్వ ఆలోచిస్తుంది, ఇమాజినేషన్, తన ఊహలు మొదలయ్యాయి. వాటి గురించి వివరించాల్సిన సమయం లేదు, కానీ ఆ ఊహల్లోనే రుచి కూడా తెలిసిపోతుంది. ఆ ఊహలో రుచి చూస్తుంది. ఆ పండు ఎలాగుంటుంది, ఎంత రుచిగా ఉంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత తెలివినిస్తుంది. రాకముందే తెలివి వచ్చేసింది అటు వీడికి. ఎంత తెలివి వస్తుంది ఊహ. ఇవన్నీ సైతాను కలుగు చేసిన పరిస్థితిని మనవి చేస్తూ ఉన్నాను. ఆదాము అవ్వలు సైతానికి లోనై పాపం చేస్తున్నప్పుడు ఈ లోకం మీదకి శాపాన్ని తీసుకుని వచ్చారు. అప్పటి నుండి పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపంలోనే పుడుతున్నాడు. అక్కడి నుండి మరణము, పాపమును జీతమైన మరణం ఈ లోకంలోనికి వచ్చింది. అంతవరకు బిడ్డలను కనడం అనేది, పని అనేది దేవుడు ముందుగానే ఏర్పాటు చేశారు. తర్వాత వచ్చినవి కావివి. కొంతమంది అనుకుంటారు ఆదాము అవ్వలు పండు తినకపోతే బాగుంది, పని లేకుండా ఉందామని. అది లేదండి, పని కోసమే దేవుడు మనం నియమించాడు. పని ఉంది, ఆదికాండంలో పని ఉంది. అప్పటికి ఇంకా వర్షం కరవలేదు. ఎందుకనగా సేద్యం చేయడానికి మానవుడు లేడు కాబట్టి అన్నమాట. అక్కడ మనం చూస్తాం ఏదైనా తోటలో. కనుక పని ఉంది, బిడ్డల కనడము కూడా ఉంది. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిందించండి అన్నాడు దేవుడు. కానీ ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేస్తారో జరిగింది ఏదనగా, అప్పటి నుండి ప్రసవ వేదన, బిడ్డలు కనే సమయం ఉంది. ఆ వేదన, ఆ బాధ శాపముగా దేవుడిచ్చాడు. ఇంకా పని భారం అయిపోయింది. పని చెమటతో కూడిన పనిగా మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 3:15 వచనం అనేది సువార్తకు ఇది ఆరంభం. ప్రోటో ఎవాంజలిజం అని చెప్పొచ్చు, ప్రోటో ఎవాంగెలియోన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ గాస్పుల్ ఏమిటది? నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది లేకపోతే ఆయన నిన్ను తల మీద కొట్టును, నీ తలను చితగొడతాడు ఆయన. నీవు దాని మడిమ మీద కొట్టుదు అని చెప్పాను. స్త్రీ సంతానం అది మొట్టమొదటి వాగ్దానం. 4:1 మనం చూస్తాము. ఆదాము తన భార్య హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యనుని కని
యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను. నేను అక్కడ మాట గమనిస్తే అవ్వ అనుకుంది, మొట్టమొదటి కొడుకు కయ్యను పుట్టాడు, వీని ద్వారా స్త్రీ సంతానం, సైతాను వాడు తలచుద్దు కొడతాడు అని అప్పటి నుంచే ఆమె భావించింది. కానీ దేవునికి చిత్తం నెరవేర్చబడడానికి ఇంకా సమయం అవసరం. అప్పటికి ఇంకా లోకము సిద్ధపడి లేదు. దేవుడు ఎప్పుడైనా ఏ కార్యమైనా చేయగలడు, కానీ లోకంలో మనము సిద్ధపడినంత వరకు కూడా ఆయన ఏ కార్యం కూడా చేయకుండా మన క్షేమం కోసం ఆయన ఆగుతూ ఉన్నాడు. కనుక అక్కడి నుండి చూసినప్పుడు తన మొదటి కుమారుడు ద్వారానే అయిపోద్దని భావించింది, కానీ కాదు. అయితే దేవుడు ఈ విమోచన ప్రణాళిక, విమోచన మిషన్, ద రెస్క్యూ మిషన్ ఎక్కడ మొదలైంది అని ఆలోచన చేస్తే ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా ఇక్కడ అబ్రాహాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశములకు వెళ్ళము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. ఇక్కడ అబ్రహామును దేవుడు ఎంచుకున్నాడు. ఆ ముందు వచ్చిన చరిత్ర మనకు తెలుసును. నోవహు కాలంలో లోకమున జలప్రళయం నాశనం, తర్వాత మళ్ళా జనుల పాపం దుష్టత్వం పెరుగుతున్న పరిస్థితి. అది దేవుని యొక్క ప్రణాళిక ఏదనగా మానవ జాతిని ఉద్ధరించడం కోసం, వెలుగుగా ఈ లోకానికి రావడం కోసం ఇక్కడ చూసినప్పుడు ఒక వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. అతని పేరు అబ్రాహాము. అబ్రాహాము నుండి దేవుడు అబ్రాహాముకి ఇస్తున్న వాగ్దానములు చూసినప్పుడు మానవ జాతి అంతరికీ రక్షణ ప్రణాళిక ఉంది. ఆ జనాంగాన్ని, ఆ దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని, అబ్రహాము యొక్క సంతానాన్ని, వారి ద్వారా సర్వలోకాన్ని ఆశీర్వదిస్తారని. ఈ యొక్క కుటుంబం ద్వారా, ఈ యొక్క వీరి సంతానంలో నుండి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన ఆ సైతాను తలను చిత్తగొట్టే ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు ఈ కుటుంబంలో జరుగుతుంది. కానీ ఆ యొక్క విత్తనం, ఆ సీడ్ అతనే ఇశ్రాయేలు జనాంగాన్ని మాత్రమే కాకుండా సర్వలోకానికి విమోచనిస్తాడని. ఈ యొక్క విమోచకుడు పాపము నుండి, దాని యొక్క భయంకరమైన ఉచ్చు నుండి విడిపించిన కార్యములో సైతాన్ యొక్క తలను సంపూర్తిగా చిత్తగొట్టి, సైతాన్ యొక్క బలాన్ని లేకుండా చేసి, ఇంకా కొలసివతలు రాస్తారు, వాడి తొక్కను తీసి, చర్మాన్ని ఊడదీసి వేడుకకు కనపరుస్తాడు ఆయన. అది ఎక్కడి నుంచి వస్తుందనగా ఈ అబ్రహాము యొక్క సంతానంలో నుండి. ఈ యొక్క దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే విమోచన కార్యం యొక్క విషయం, లేదా ద డైనామిక్ ఆఫ్ రిడెంప్షన్ మనం ఆలోచన చేస్తే ఇదంతా ఒక్కవైపే ఉంటుంది. ఇట్స్ ఆల్ వన్ సైడెడ్. ఒకే ఒక్క వైపు నుండి సమస్తం చేస్తున్నాడు. మానవ జాతి తనంతట తాను రక్షించుకోలేదు. మానవ జాతి తన ఉన్న ఈ భయంకరమైన పాపము చేతమైన మరణం, ఈ నిత్య నాశనం, ఈ స్థితిలో నుండి మానవ జాతి తను తాను రక్షించుకోలేదు. మంచి కార్యముల ద్వారా ఎన్ని మంచి కార్యాలు చేసినా తను తాను రక్షించుకోలేదు. ఏ రకమైన మత సంబంధమైన ఆచారాలు, వ్యవహారాలు చేసినప్పటికీ, లేక మానవుడు ఏర్పాటు చేసిన ఏ వ్యవస్థ ద్వారా కానీ, ఏ విధానము ద్వారా మానవుడు తను తాను కాపాడుకోలేడు. మానవుడు తను తాను పాపము నుండి, అలాగే మరణము నుండి, దేవుని నుండి వేరైన స్థితి నుండి మళ్ళీ తిరిగి దేవుని వద్ద రాగలిగిన స్థితి కానీ, మరణమును జయించి జీవములోకి రావడం కానీ, పాపము నుండి కానీ తను ఏం మానవుడు చేసుకోలేదు. ఆ కారణం చేత మనం చూస్తే చివరిగా ఇన్ ది ఎండ్ ఓన్లీ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడు మాత్రమే మానవుడికి ఈ లోకానికి వచ్చి
ఆయనే మాత్రమే ఈ కార్యాన్ని చేయగలరు. కానీ ఇది పూర్తిగా ఒక్క ప్రక్కన వన్ సైడెడ్గా ఉంది. దేవుని వైపు నుండే ఈ కార్యం అంతా జరుగుతుంది. మన సహకారం, మన ప్రమేయం, మన బాధ్యత మనదేమాత్రం కూడా ఇందులో లేదు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం, ఇది చాలా శ్రేష్టమైన వాక్య భాగం. ఇది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదవాలి, కానీ సమయం లేదు కనుక ముందుకు వెళ్ళిపోతున్నాను. 14-15 వచనం చూద్దాం. 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన 5 నుండి 18 అధ్యాయం వచ్చిన వరకు చదవండి. 2వ అధ్యాయం 14-15 వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని, కింద ఫుట్నోట్, అనగా సాతానును మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయనకు కూడా రక్తమాంసములు పాలివాడాయను. మనుషులమైన మనము రక్తమాంసములు గలవారము కాబట్టి ఆయనకు కూడా రక్తమాంసములు కలిగిన వాడిగా ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. ఇంతకుముందు చాలా కాలం క్రితం మాట్లాడాను ఒకసారి. దేవుడి భూలోకాన్ని మానవుడికి అప్పగిస్తే మానవుడు దేవునికి విరోధముగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఎడల తిరుగుబాటు చేసి పాపం చేశాడు. పాపం చేసి తనకి ఇవ్వబడిన ఆధిక్యత, తనకి ఇవ్వబడిన బలమంతి సైతాను చేతికి అప్పగించేశాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయన సరే ఏదో పొరపాటు జరిగిపోయింది, నేను క్షమిస్తున్నాను అని సైతాన్ని మళ్ళీ తీసుకొని అధికారం బలమంతా మానవుడికి ఇవ్వచ్చు. ఇస్తే అడిగే అధికారం ఎవరికీ లేదు. కానీ మొదలు చెప్పినట్టుగా దేవుడు నియమించుకున్నది ఏది అనగా, సృష్టి అంతా చేసిన తర్వాత మనుషులను చేస్తాను సంకల్పించి ఇది వీరికి అప్పగిస్తున్నాను, మనిషికి అప్పగిస్తున్నాను. ఆది కాండంలోనే మనం చూస్తాం. మనుషుని భూలోకాన్ని మనిషికి అప్పగిస్తున్నాడు కనుక మనిషి పాపం చేస్తాడు, పోగొట్టుకున్నాడు కనుక మళ్ళీ తిరిగి వాడు పోగొట్టుకున్నదని పాపం వల్ల మరణం తర్వాత నిత్యనాశనం వెళ్తున్న ఆ పరిస్థితిని కాపాడబడ్డానికి చేయవలసిన కార్యం ఎదురుగా ఏ మానవుడు కూడా పాపం లేని వాడు లేడు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ పాపం ఉన్నవాడే కనుక ఎవడు కూడా సైతాను వ్యతిరేకంగా పోరాడగలిగిన స్థితి లేదు. మానవుడు పోగొట్టుకున్న ఆస్తిని మనం తిరిగి సంపాదించడానికి ఏ మానవునికి కూడా అధికారం లేదు, బలం లేదు. ఎందుకనగా అందరూ కూడా సైతాన్ యొక్క బానిసత్వంలో, పాపం యొక్క బానిసత్వంలో ఉన్నారు. కనుక దేవుడే మానవుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. మానవుడిగా వచ్చి సంపూర్ణ మానవుడిగా, మానవ జాతి యొక్క ప్రతినిధిగా యోహాను పరిచయం చేస్తాడు. లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల. కనుక మరణం యొక్క బలము గలవారిని, అనగా సైతానును జయించడానికి, మరణము ద్వారా జయించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఈ యొక్క వాగ్దానము దేవుడు నీ సంతానము ద్వారా, అబ్రహాము యొక్క సంతానము ద్వారా చేసిన వాగ్దానాన్ని అబ్రహాం విశ్వసించాడు. విశ్వసించడం ద్వారా అది అతని నీతిగా ఎంచబడింది అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రక్షణ కార్యం అంతా దేవుని వైపు నుండే జరుగుతూ ఉంది. అయితే మన వైపు నుండి మనం చేయవలసిన కార్యం ఏదనగా విశ్వసించడం మాత్రమే. ప్రభు చేసిన కార్యం అందు విశ్వాసం ఉంచడం మాత్రమే. అది నమ్మితే మన దేవునితో సరైన సంబంధంలోనికి మనం వస్తాం. దేవునికి బిడ్డలముగా, దేవునితోటి వారసులముగా ఉండే పరిస్థితి మనకు ఉంటుంది. కనుక ఈ యొక్క ఎర్రని దారం ఆది కాండంలో 3వ అధ్యాయం మొదలై అలాగ అబ్రహాం యొక్క జీవితంలోనికి వచ్చి ముందుకు సాగడం మనం చూస్తాం. ఆది కాండం చూస్తే ద బుక్ ఆఫ్ బిగినింగ్స్, అన్ని ఆరంభాలు ఆది కాండంలో మనం చూస్తాం. ఈ సృష్టి ఆరంభం మాత్రమే కాకుండా ఈ లోకానికి శాపము, కీడు రావడం మనం చూస్తాం. అలాగే ఇశ్రాయేలు జనాంగం యొక్క ఆరంభం మనం చూస్తాం. ఆ ఇశ్రాయేలు జనాంగంలో నుండే మెస్సయ్య ఈ లోకానికి రావడం అనేది, అక్కడ మెస్సయ్య వచ్చే ఆ ఇశ్రాయేలు జనాంగం ప్రారంభమైంది. యేసు ప్రభు ఈ యొక్క ఇశ్రాయేలు యొక్క పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనే వారి నుండి ఈ లోకాన్ని రావడానికి సంకల్పించాడు. ఆ చరిత్రలో మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తును ముందుగా సూచిస్తూ ఒక వ్యక్తిని మనం చూస్తాము, యోసేపు. యోసేపు యొక్క చరిత్ర మనం చూస్తాం. యోసేపు
యాకోబు యొక్క ప్రియకుమారుడు. ఆదికాండం 50 అధ్యాయంలో మనం చూస్తాం ఆ చరిత్ర. 45 నుండి కూడా మనం చూడొచ్చు. అయితే యోసేపు దేవుని యొక్క సంకల్పాలు ఎరిగినవాడు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక తన జీవితానికి మించినది అనే అవగాహన కలిగిన వాడు. తన జీవితాన్ని మించినది అయినప్పటికీ తాను కీలకమైన పాత్ర వహించాలి అనే అవగాహన యోసేపునకు ఉన్నది. ప్రియమైన కుమారుడిగా ఉండినవాడు చూసినప్పుడు అన్నదమ్ముల యొక్క ఈర్ష్య వలన అతను బానిసగా అమ్మివేయబడ్డాడు. ఇప్పుడు ప్రియమైన కుమారుడు వ్యక్తి ఒక బానిసగా, ఒక మాస్టర్ కింద పనిచేసే పరిస్థితి. అది ఎక్కడ వెళ్ళినా దేవుని అందరి భయాన్ని తను కోల్పోకుండా దేవుని చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ అబ్రహాం క్షమించిన యోసేపును దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఇంకా దేవుడు అబ్రహామును చేస్తున్న వాగ్దానమును దేవుడు మర్చిపోలేదు. యోసేపు ఎన్నో ఒడిదుడుకులు, శోధనలు, పాపము చేయడం కలిగిన ఆకర్షణీయమైన పరిస్థితులు సంభవించిన, నేను దేవునికి విరోధముగా, నా యజమానికి విరోధంగా నేను పాపము చేయలేను అని దేవుని కొరకు నీతిగా నిలబడిన కారణం చేత చెరసాలకు పంపివేయబడ్డాడు. మనకు తెలుసునా కదా. ఆ చెరసాలలో ఉంటుండగా ఒక ఇద్దరు మేలు చేస్తే వారి కళలు భావం చెప్పాడు. మేలు పొందిన వారు తను మర్చిపోయారు, తను పట్టించుకోలేదు. అయినా సరే దేవుడు విడిచిపెట్టి వీరంతట్లో కూడా దేవుడు తన ఆధీనమందు ఉంచుకున్నాడు. మన జీవితాలు కూడా సంభవిస్తున్న అన్ని పరిస్థితులు కూడా నిరాశపడిపోవద్దు, అధైర్యపడవద్దు, ఇంకా చెప్పాలంటే నీతిని వదిలేయవద్దు. అందరూ ఇలా చేస్తున్నారు, నేను అలా చేస్తే అలాగే నేను ఉండొచ్చు కదా. కానీ యోసేపు అలాంటి మనస్సు తనకు కలగలేదు. యోసేపు చెప్పాలంటే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం యొక్క రుజువు మనకు కనబడుతుంది అక్కడ. లేకపోతే ఒక కేస్ స్టడీ కింద మనం చూడొచ్చు. 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ఎవరికట? ఈ వాక్యం చాలా చాలా చులకనగా మనం తీసుకుంటాం. ఎలా తీసుకుంటాం అంటే మనకి ఏది జరిగినా అంతా మనం మేలుకోసే. అది కాదండి, అసలు అది తప్పుడు భావన. అంతా మన మేలు కోసం కాదు. అమ్మ గోడకు జారబడకమ్మా, దానికి కరెంట్ ఉంది. ఎక్కడ ఉన్నాం? 8వ అధ్యాయం 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి. ఎవరికి? అంతా మన మంచికే. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం. ఆయన ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడి ఆ సంకల్పాన్ని అనుసరించి నడుస్తున్న వారికి ఇది చూసినప్పుడు యోసేపు మనకు కనబడతాడు. యోసేపు బాల్యమందే దేవుడి దర్శనం. ఆ సంకల్ప ప్రకారం బయలుదేరి వెళ్తున్నాడు, ప్రయాణం చేస్తూ ఇబ్బంది, కష్టాలు, చెరసాల, గోతులో పోయి తోయబడ్డం ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ మేలు కొరకు సంభవించిన సంగతి మనం చూస్తాం. యోసేపు తన విశ్వాసం ద్వారా నడిపించబడినవాడు, దేవుని యొక్క సర్వశక్తి మీద విశ్వాసం కలిగిన వాడు, దేవుని యొక్క మంచితనం మీద విశ్వాసం కలిగిన వాడు. తన జీవితంలో ఏది సంభవించినా నేను దేవుణ్ణి నమ్ముతాను. గోతులో తొలబడినా, బానిసగా ఉన్నా, చెరసాల్లో ఉన్నా నేను దేవుణ్ణి నమ్ముతాను. ఇంకా చెప్పాలంటే యోసేపు యేసు ప్రభువుకి ఒక సూచనగా, ఒక ముంగుర్తుగా ఆయన ఉన్నాడు. ఆయన ఏమాత్రం కనికరము చూపడానికి అర్హత లేని వారి ఎడల దయను కనికరాన్ని చూపించాడు. ముఖ్యంగా తన అన్నదమ్ములు తను హాని చేసి, తన నష్టం కలుగు చేసి, తనను బాధించిన తరువాత వారు ఎప్పుడైతే యోసేపును వారు పోల్చుకున్నారు, యోసేపు ఎవరో తను బయలుపరుచుకున్నాడు, వారందరిలో భయం భయం భయం. కానీ ఆదికాండంలో మనం చూస్తాము, అక్కడ మీరు పంపలేదు నన్ను ఇక్కడికి, దేవుడే నన్ను
ముందుగా పంపించాడు మనందరినీ కాపాడడాని కోసం, ముఖ్యంగా ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడడం కోసం. ఇశ్రాయేలు జనాంగం ఎందుకు కాపాడబడాలి? మెస్సయ్య ఆ కుటుంబం నుంచి రావాలి కాబట్టి. అది దేవుని యొక్క బృహత్తరమైన ప్రణాళిక. ఆ ప్రణాళికలో యోసేపు ఓ చిన్న పాత్ర వహిస్తూ ఉన్నాడు. యోసేపు వహించిన పాత్ర వలన, యోసేపు దేవునికి అందుబాటులో ఉన్న కారణం చేత ఈ యొక్క కుటుంబం అంతా కూడా 400 సంవత్సరాల పాటు, ఆదికాండం 15 అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెబుతాడు, నేను ఆశీర్వదిస్తాను, నీ జనాంగాన్ని ఆశీర్వదిస్తాను, కానీ 400 సంవత్సరాల పాటు వేరే దేశమందు వీరు ఉంటారు, పరదేశమందు ఉంటారు. మరలా తిరిగి 400 సంవత్సరాల తర్వాత వాళ్ళు తీసుకొని వస్తారని చెప్పి ఆదికాండం 15 అధ్యాయంలో దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తాం. ఆ 400 సంవత్సరాల కాలంలో ఈ జనాంగం బాగా విస్తృతులు, బాగా ఆశీర్వదించబడ్డారు. కానీ ఇక్కడ శ్రమ, కష్టం అనుభవిస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి ఈ జనాంగం యొక్క వృద్ధి కొరకు దేవుడు నన్ను ముందుగా పంపించాడు, మీరు కాదు. కనుక మీరు దీని గురించి చింతించవద్దు. మీరు సాధనాలుగా ఉన్నారు, కానీ మీ వలన కాదు, ఇది దేవుడే నన్ను తీసుకొని వచ్చాడు. మన పరిస్థితుల్లో దేవుణ్ణి చూడగలిగిన మనస్సు యోసేపులో మనకు ఉండాలి. యోసేపు యేసుక్రీస్తు యొక్క క్షమాపణను మనకి ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ ఆదికాండం యొక్క ప్రయాణంలో మనం చూస్తే దేవుని యొక్క విమోచన ప్రణాళిక ఏదేని తోటలో ప్రారంభమై ఇప్పుడు ఒక గుంపులకు, ఒక సమాజమునకు వచ్చింది. ఆ సమాజమే ఒక జనాంగం, ఒక దేశముగా మారారు. ఈ జనాంగం ఐగుప్తు నుంచి విడుదల పొందుతారు. ఐగుప్తు నుంచి విడుదల అనేది మనం చూసినప్పుడు పాత నిబంధన అంతట్లో మనం గమనిస్తే ప్రాముఖ్యంగా ఇది సిలువకు సూచనగా, ముంగుర్తుగా ఆదికాండం చివరిలో మనం చూస్తాం. కనుక ఇది ఐగుప్తులో సంభవించినవన్నీ కూడా మనకు ముందుగా ఉన్నవని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. నిర్గమాకాండం చూసినట్లయితే ప్రభు యొక్క విమోచన గురించిన శ్రేష్టమైన గ్రంథం ఇది నిర్గమాకాండం. ఎక్సడస్, నిర్గమం అనగా బయలుదేరి బయటికి రావడం అనేది. వారు బయటికి రావాలి అని అంటే ఒకే ఒక కార్యం. అంతకుముందు 9 తెగుళ్ళు దేవుడు పంపించాడు, ఆఖరిది 10వ తెగులు. మరి ఏదనగా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ ద్వారబంధము కమ్మిలకు పూస్తే, ఏ ద్వారబంధం మీద అయితే రక్తపు చారలు, మరకలు ఉండవో, మరణదూత అగ్నిలోని ప్రవేశించి జ్యేష్ఠుని మరణానికి అప్పగిస్తాడు. కానీ అది ఏ గడప మీద అయితే, ఆ ద్వారబంధం మీద అయితే ఈ యొక్క రక్త మరక ఉంటుందో అది దాటిపోతాడు ఆయన. దాన్ని పాస్ ఓవర్ అనే మాట, దాటిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు అది మొదలుకొని ఇశ్రాయేలు జనాంగాన్ని చెప్పారు, ఇది మీ యొక్క ప్రారంభం. ఇక్కడ నుండి మీరు తప్పనిసరిగా ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క పస్కాని, ఈ యొక్క పాస్ ఓవర్ని, ఇక బలి రక్తాన్ని, దీన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటూ తప్పనిసరిగా దీన్ని ఆచరించాలి అనే సంగతిని దేవుడు వారికి బయలుపరిచాడు. అప్పటి నుండి ఇశ్రాయేలు జనాంగం దానిని ఆచరిస్తూనే వచ్చారు. నూతన నిబంధన రచయితలు ఆ నిర్గమాకాండంలో ఉన్న ఆ శ్రేష్టమైన విషయాన్ని, విడుదల, విమోచన, ఆ రాత్రి దేవుడు చేసిన ఆ కార్యాన్ని మాటి మాటికి క్రీస్తులు నెరవేరిందని నూతన నిబంధన రచయితలు మాట్లాడడం మనం చూస్తాం. ఇక మెస్సయ్య యొక్క బ్లడ్ లైన్, రక్తము, అది అబ్రహాము నుండి మొదలై అలాగూ ఇశ్రాయేలు జనాంగం అంతట్లో నుండి వెళ్తున్న సంగతి మనం చూస్తాము. ఆ జనాంగం వృద్ధి చెందింది, విస్తరించింది. వారి శ్రమలు, కష్టములు ఉన్నప్పుడు దేవుడి నిర్గమకాండం 3వ అధ్యాయం మనం చూస్తాము. మోషేతో దర్శించి, మోషేతో మాట్లాడి వారి యొక్క ప్రార్థన, వారి యొక్క వేదన, వారి యొక్క కష్టం నేను చూచాను, కానీ వారిని విడిపిస్తాను, అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానం నేను నెరవేరుస్తానని చెప్పి అక్కడ తనను తాను బయలుపరుచుకున్నాడు. ఐ యామ్ అనే పేరుని, ఐ యామ్ దట్ ఐ యామ్
ఈ సంవత్సరం ప్రారంభంలో మాట్లాడుతూ చెప్పాను 23వ కీర్తనలో ఆ మొదటి విషయం మనం చూచాం. ఆయన ఎవరు, ఆయన ఏమిటి? మానవులుగా మనం గతము, ప్రస్తుతము, భవిష్యత్తు. కానీ దేవుడు గతము, ప్రస్తుతం, భవిష్యత్తు అన్నిట్లో కూడా నేను ఉన్నాను. ఐ యామ్. గతంలో ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. నీకు ఏది అవసరం, ఏ సమయంలో ఏది అవసరం దానికి ఆయన అయ్యి ఉన్నాడు. నీకు ప్రావిజన్, ఆహారం అవసరం ఉందా? యెహోవా ఈరే. నీకు నీతి అవసరమా? యెహోవా సిద్ధికేను. ఇంకా నువ్వు యెహోవా రాఫా రకరకాలుగా ఆయన పేరు. నేను ఉన్నాను, నేను ఇప్పుడు ప్రస్తుతం ఉందన్న దేవుడను. ఆ రకంగానే వారిని విడిపించిన సంగతి మనం చూస్తాం. నూతన మంది చూస్తాం. యేసు ప్రభు యోహాను సువార్తలో 7 సార్లు నేను ఐ యామ్ అనే పేరుని. ఎప్పుడైతే ఐ యామ్ అనగానే ప్రజలు ఎంతో కలవరం కలిగిన పరిస్థితి ఆ యోహాను సువార్తలో మనం చూస్తాం. ఆ మాట వినగానే సైనికులు వెనక్కి పడిపోయిన సంగతి కూడా వాక్యం ముందు మనం చూస్తాం. ఇది నిర్గమాకాండమందు ఉన్న విషయం. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని బయటికి తీసుకుని వచ్చి నిర్గమాకాండం 19వ అధ్యాయం మనం వస్తే సీనాయి పర్వతం దగ్గర వారితో మాట్లాడుతూ, వారితో సంభాషిస్తూ, నా మాట మీరు వినండి, నా మాట మీరు లోబడండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మీ మధ్య నేను ఉంటాను అని చెబితే వారందరూ ఇష్టపడ్డారు, సమ్మతించారు. కానీ మనకు తెలుసును దాన్ని వారు నెరవేర్చలేకపోయారు. మానవులుగా దేవునికి ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చగలిగిన స్థితి మనకు లేదు, మనం చేయలేం. కానీ అవన్నీ మనం చూస్తే క్రీస్తులో అవన్నీ నెరవేర్చబడ్డాయి. దేవునికి ధర్మశాస్త్రం అంతా కూడా క్రీస్తులో నెరవేర్చబడింది. పాత నిబంధన ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. అక్కడక్కడ కొంచెం దాటి వెళ్ళిపోతూ ఉన్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము దాటి మించి ధర్మశాస్త్రం నెరవేర్చి కృపయు సమాధానమును ప్రభు మనకు అనుగ్రహించాడు. పాత నిబంధనలు మనం చూస్తే మీరు ఇది చేస్తే ఇది మీకు ఆశీర్వాదం. కానీ నూతన నిబంధనలు చూస్తే ఆ ఇఫ్ అనేది, అయితే అనే మాట దేవుడు తొలగించి క్రీస్తునందు సకలమైన ఆశీర్వాదాలు, వాగ్దానాలు మనకు ఇచ్చి ఉన్నాడు. ఇంకా నూతన నిబంధనలు మనం చూస్తే దేవుడు మనకు ఎంతో విలువనిస్తూ ఉన్నాడు. ఒక వస్తువు యొక్క విలువ దాని కొరకు మనం ఎంత చెల్లిస్తాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బంగారం విలువ ఎందుకు అని అంటే దాన్ని మనం చెల్లించే వేళ విలువైంది కాబట్టి అంత వేళ చెల్లిస్తున్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చెల్లించిన వేళ తన రక్తమంతయు చిందించాడు, రక్తమంతయు ధారపోశాడు. అంటే మనకి ఎంత విలువిస్తున్నాడంటే, ఎంత వెలుస్తున్నాడంటే తన రక్తము కంటే ఎక్కువైన వేళ మనకిస్తున్నాడు, తన ప్రాణము కంటే ఎక్కువైన వేళ మనకిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తాం. 15 నుండి 18 వచనం మనం చూస్తే ఆయన పరలోకమందున సమస్తమును కూడా విడిచిపెట్టి, ఆయన ఉపయోగించబడిన పదమేదనగా కెనోసిస్ అనగా తనను తాను వంపి వేసుకొని, తనను తాను రిక్తునిగా చేసుకొని, హి ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. దేని కొరకు? మనలను రక్షించడానికి, మనకిస్తున్న విలువ అంతటిది అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. పాత నిబంధనలో యాజకులు మనుషుల తరపున దేవునికి విజ్ఞాపన చేసే పరిస్థితి మనకి ఇచ్చాడు. నూతన నిబంధనలు పేతురు రాస్తాడు, మనల్ని యాజక సమూహముగా, రాజులను యాజక సమూహంగా ఏర్పాటు చేసుకున్నాడు. మన యొక్క పని ఏదనగా దేవుని యొక్క కార్యాన్ని ప్రకటించడమే. మన మధ్యవర్తిత్వం మనం చేయవలసిన పని లేదు. పాత నిబంధనలో వారికి మధ్యవర్తిత్వం ఉంది, కానీ మనకి ఇప్పుడు లేదు. ఎందుకనగా ఒకే ఒక మధ్యవర్తి, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు మనకున్న పని క్రీస్తుని ప్రకటించడమే. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే క్రీస్తు యొక్క రాయబారులముగా, యాజకులముగా క్రీస్తును ప్రకటించడం, ప్రభుని ప్రకటించడం మన యొక్క పని. ఆఖరిగా ఈ ఆలోచన చెప్పి నేను ముగిస్తాను. నిర్గమకాండం 40 అధ్యాయాలు మనం చూస్తే ఇంటికి వెళ్తారు, చదవండి. దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు, నేను పరలోకం నీకు చూపించిన కొండ మీద నువ్వు నాతో 40 దినాలు గడిపిన సమయం ముందు పరలోకమందు నీకు నమూనాను చూపించాను, పరలోకమందు ఉన్న మందిరాన్ని చూపించాను, దాని నమూనా ఈ భూలోకమందు నీవు కట్టు అని చెప్పిన తర్వాత మోషే చేశాడు. నిర్గమకాండదంతా మనం చూస్తాం, నిర్మాణం మనం చూస్తాం. అది పూర్తయిన తర్వాత దేవునికి సన్నిధి ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దిగి రావడం మనం చూస్తాం. యాజకులు అందులో ప్రవేశించలేకపోయిన పరిస్థితి మనం చూస్తాం. ఇంకా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర గుడారం యొక్క విశేషం మనం గమనిస్తే
ఆ గుడారం మీద మేఘము ఆవరించి ఉండడం, మేఘము పైకి లేచి ముందుకు కదిలితే ఇశ్రాయేలు జనాంగం ముందుకు కదిలేవారు, మేఘం నిలిచి ఉంటే వారు నిలిచి ఉండేవారు. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా అక్కడ ప్రత్యక్ష గుడారమందు ప్రభు వారిని నడిపించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. ఆ ప్రత్యక్ష గుడారం కూడా వారి మధ్యన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ఆలోచన వారి మధ్య ఉండాలని. ఇంకా చూసినప్పుడు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణము, తర్వాత ఇంకా వారి చుట్టూ వారి యొక్క గోత్రాలకు వారిగా వారి గుడారాలు ఏర్పాటు చేసుకునే విధానం చూస్తే, పైనుంచి మనం చూస్తే ఒక శిలువాకారంలో ఉంటుంది. కనుక అప్పటి నుండి దేవునికి ఆలోచన ఉంది, ఆ ప్రణాళిక. అప్పటికి ఇంకా రోమ సామ్రాజ్యం రాలేదు, శిలువ మరణం రాలేదు. కానీ అరణ్యంలో ఉంటుండగానే ఒక శిలువ ఆకారంలో ఉండే ఒక మధ్యలో ప్రత్యక్ష గుడారము, 4 ప్రక్కల కూడా వారి చుట్టూ ఇశ్రాయేలు జనాంగం వారి గుడారాలు ఏర్పాటు చేసుకొని జీవించే పరిస్థితి. ఆ మేఘాన్ని తర్వాత కాలమందు బోధకులు, రబ్బాయిలు, యోధా రబ్బాయిలు మాట్లాడిన షెకైనా మహిమ, షెకైనా గ్లోరీ అని సంబోధించారు. దీన్ని బట్టి దేవుడు చెబుతున్న గొప్ప విషయం ఏదనగా, దేవుని చిత్తము, దేవుని యొక్క ఆశ ఏదనగా, నేను మీలో మీ మధ్య ఉండాలి. ఇంకా చెప్పాలంటే నూతన బదులు మీ హృదయాల్లో నేను ఉండాలి. మీ జీవితాలు అత్యంత ప్రాముఖ్యమైన స్థానాన్ని నేను వహించాలి. మిమ్మల్ని నడిపిస్తూ ఉండాలి, మిమ్మల్ని కాపాడుతూ ఉండాలి, మీకు అనుగ్రహిస్తూ ఉండాలి. ఈ షెకైనా మహిమతో వారు ప్రయాణం చేసి వారికి ప్రతి అవసరం తీర్చాడు, వారు కాపుదలు ఇచ్చాడు, భద్రత ఇచ్చాడు, వారికి ఆహారం ఇచ్చాడు, పానాన్ని ఇచ్చాడు. అదేవిధంగా మనలను కూడా ఈ నూతన బద్ధకాల్లో నడిపించాలని ప్రభు అంటాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. మీరు చింతించవలసింది మీరు కాదు చింతించవలసింది, అన్యులు చింతిస్తారు. వాళ్ళకంటే మనకి ఎక్కువైపోయింది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మనకి అంతా తెలిసి మనం చాలా చింతిస్తున్నాం. దేవుని రాజ్యాన్ని, నీతిని, భద్రత ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడను. అలా మనతో ఉండాలని మనం పాట పాడతాం. ఆ పాట పూర్తిగా ఏకీపించలేను నేను. బంగారం అడగలేదు, వెండి కోరలేదు, బ్రహ్మాండం, డబ్బు అక్కర్లేదు, బంగారం అక్కడ, వెండి అక్కర్లేదు, ఓ హాయ్ అనుకుంటాం మనం. కానీ అడిగింది ఏమిటి ఆయన? నీ హృదయాన్ని. అంటే బంగారం, వెండి వీటికంటే కూడా అసలు ఆయన హృదయాన్ని మనకి ఇచ్చేస్తే ఈ బంగారం మనకు ఉండదు. మనంటే దాని మీద వాంఛ మనకు ఉండదు అని కాదు, దాని మీద వాంఛ ఉండదు, దాని మీద ప్రలోభం, మోహం మనకు ఉండదు. మనకేమైంది? దేవుడి కంటే బంగారం ఎక్కువైపోయింది, దేవుడి కంటే వెండి ఎక్కువైపోయింది, దేవుని కంటే భూమి, దేవుని కంటే ఆస్తి, దేవుని కంటే సంపద, దాని ప్రాధాన్యత, వాటి కొరకే దేవుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇదో మాట ఒకటి చెప్పాలి. చాలాసార్లు మనం మటమాటికి వస్తూ ఉంది. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటామనంటే దేవుడు లేకపోతే దేవుని విరోధంగా విగ్రహారాధన ఇవన్నీ భావిస్తూ ఉంటాం. కానీ ప్రభు సువార్తలు చెప్పిన మాటలు మనం గమనిస్తే ఏ వ్యక్తి కూడా ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేరు. అది ఎవరు చెప్పారు? ఒకడు దేవుడు, ఇంకోటి ఎవరు? దెయ్యము కాదు, సైతాను కాదు, డబ్బు, సిరికి దాసుగా ఉండి. అంటే ఇప్పుడు మనలో కొంతమందికి మాకు యేసు ప్రభువే దేవుడు అని చెబుతాం, కానీ నిజంగా ఎవరు దేవుడు మీకు? డబ్బే దేవుడు. మన తగువులన్నీ దేనికి తగువులు, దేనికి మన సమస్యలు, దేనికి మన కోట్లాటలు, దేనికి మన కోర్టు కేసులు, దేనికి పోలీస్ కేసులు? చెప్పండి. డబ్బు కోసమే కదా. అది ఏ రకమైన పేరు పెట్టండి, బంగారం అనండి, ఆస్తి అనండి, ఇల్లు అనండి, వాకిలు అనండి, పొలాలు అనండి, భూములు అనండి, హక్కులు అనండి, ఏవైనా సరే ఇవన్నీ దేవుడా లేకపోతే ఏది? సిరి. మన హృదయాన్ని ఆయన కోరుతున్నప్పుడు ఇవి మనకు అసలు లెక్కలోనికి రావు. మన హృదయమే ఆయనది అయినప్పుడు బంగారం అంతా కూడా అయింది, డబ్బు అంతా అయింది, వెండి అంతా అయింది, మన ఆస్తి అంతా అయింది. నూతన బదుల కాలంలో సంఘం ప్రారంభించిన తొలి దినాల్లో మనం చూస్తే వారికి కలిగినది అంతా కూడా వారు ఇచ్చేస్తారు. అందరూ కూడా ఇచ్చే, ఎవరిది కూడా మాదనుకోలేదు. అది దేవుడు కోరుతున్న విధి విధానం. అందుకని హృదయాన్ని కోరని మనం చూస్తాం. అయితే యోహాను సువార్త 1:14 మనం చూస్తే యోహాను రాస్తాడు. యోహాను సువార్త 1 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య, అదేనా 14 ఆ వాక్యం శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అండ్ డ్వెల్ట్ అమాంగ్ us. ఈ మాట మనం చూస్తే ఒరిజినల్ భాషతో తర్జుమా చేసేది ఎలాగనగా హీ టాబర్నాకిల్డ్ అమంగ్స్ట్ us అనగా ఆయన మన మధ్య గుడారములో ఆయన నివసించాడు.
ఈ టాబర్నాకిల్ ప్రత్యక్ష గుడారముగా ఆయన నివసించాడు. ఈ భూలోకమందు 33.5 సంవత్సరాలు ఆయన గుడారములో ఆ టాబర్నాకిల్ మనతో ఆయన నివసించాడు. ఆయనే లోక పాపలు మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్ల. కానీ నిర్గమాకాండం యొక్క సందేశం ఏదనగా నీకు విడుదల, పాపము నుండి, శాపము నుండి, బానిసత్వము నుండి, ఇంకా నీ జీవితంలో సరైన స్థానంలోనికి రావడానికి నీ యొక్క హృదయం, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారముగా, అరణ్యములు వారి ప్రత్యక్ష గుడారం వారితో నివసించాడు. అరణ్యములు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన మరణించి సిలువ వేయబడి మరణ సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహమైన తర్వాత ఆయన విశ్వాసం ఉంచిన వారి హృదయాల్లో అంటాడు, మనలోనే వాసం ఉండాలి, మీ దేహము దేవునికి ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా అని పౌలు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. కనుక ఈ నూతన ఈ యొక్క నిర్గమాకాండంలో చూస్తున్నప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు: విమోచన, రెవల్యూషన్, రిడెంప్షన్ అండ్ రెవల్యూషన్. ప్రత్యక్షత, విమోచన, ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షత దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క విధానము, దేవుని యొక్క మనస్సు, దేవుని హృదయం. సీనాయి పర్వతం దగ్గర శిష్యులకు ఆయన బోధించిన సంగతి మనం చూస్తాం. ఆయన ప్రత్యక్ష గుడారములు నివసించినట్టుగా మనందరిలో, మన ఒక్కొక్క హృదయంలో నివసించాలి, మనలో ఉండి. ఇందా చెప్పాం, ఆయన ఏం చేయాలని ఆశిస్తున్నాడు? మన జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన స్థానం, హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఎవరు? నేను కాదు, నాలో ఉన్న. ఇప్పుడు మనం ఎలాగ ఉందంటే అంత నేను ఇంపార్టెంట్. ఇప్పుడు మన పూర్తిగా మ్యాన్ సెంటర్డ్ థియాలజీ మనది. అంటే మానవ కేంద్రితమైన వేదాంతాన్ని మనం పాటిస్తాం. అన్నిటికీ మనవే కేంద్రం, మనవే మూలం అనుకుంటాం. కాదు, మనం కాదు. మన దేవుని వైపు నుండి, దేవుని కోణం నుండి చూచి మన జీవితాలు, మన హృదయాన్ని కోరాడు. ఆయన హృదయాన్ని ఆయనకి ఇచ్చి అందులో ఆయన ఏలుబడి చేస్తూ మనలో జీవించాలి అనే ఆశతో మనం ఉండవలసిన అవసరం ఉంది. కనుక ఆయన విమోచన, ఈ యొక్క స్కార్లెట్ థ్రెడ్, ఈ యొక్క ఎర్రని సింధూర వర్ణపు దారం, ఆది కాండం నుంచి నిర్గమకాండం వరకు క్లుప్తంగా చూసాము. దేవుని చిత్తమైన మిగతా భాగాలు చూద్దాం. ప్రభు ఈ సందేశం మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం.